కానీ ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు నేను జిల్లాలో చూడలే. ఇటువంటి దౌర్జన్యమైన ఇది. దీనివల్ల ఏటి సాధిద్దామని దేశం కోసం పోరాడిన, రక్షణ కోసం ఒక ఎక్స్ మెన్ తాలూకా ఆ ఇంటిని కూలిస్తే మీకు వచ్చిన లాభం ఏంటి? మేము మా తండ్రుల నుంచి ఉన్న రోడ్ని ఈ జవాన్ అనే పెద్దవాడు వెంకయ్య అనే వ్యక్తి గత 2 సంవత్సరాలుగా ఆక్రమణ చేసి దానికి అడ్డంగా కాంపౌండ్ వాళ్ళు కట్టాడు. దాన్ని కడితే మేము మిగతా కుటుంబ సభ్యులందరం వెళ్ళి అడిగాం, బాబు ఇది అంత నలుగురు నడిచే తోవ కదా, ఈ విధంగా కట్టడం చాలా తప్పు, ఇది మన తల్లి నుంచి వచ్చిన తోవ, దీన్ని కట్టడం తప్పు అంటే నేను జవాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు పని మీరు చేసుకోండి, మిమ్మల్ని ఏం చేయలేరని చెప్పారు. దాన్ని మేమంతా కలిసి గత వైసీపీ ప్రభుత్వంలో 2022లో స్పందన అనే కార్యక్రమానికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చాం, కానీ వాళ్ళు రాజకీయ అండతో వాళ్ళు ఏం చేయలేకపోయాం. ఎన్నో సంవత్సరాల నుంచి తాతను తోవని గవర్నమెంట్ వారు అధికారులు వచ్చి ఈ విధంగా చేయడం తప్పు వాళ్ళకి చెప్పి దాన్ని ఓన్లీ ఒక ప్రహరీ గోడని కొట్టారు తప్ప జవాను జవాన్ అయితే ప్రహరీ గోడలు కట్టి రోడ్డు కట్టాలని ఏమైనా రూల్ ఉందండి? ఇది ఏమి చేసిన రాజకీయ ప్రాతిపదన చేసిన ఒక కార్యక్రమం కాదండి. నలుగురు గ్రామస్తులకు ఉపయోగపడే తోవని మన అధికారులు వచ్చి ఆ ప్రహరీ గోడను కొట్టారు అంతే తప్ప ఇల్లు కూల్చడం కానీ ఇంకేం కార్యక్రమం చేయలేదండి. సార్ అది మాకైతే పూర్వం నుంచి తాతల తండ్రుల నుంచి కళ్ళాలకి వెళ్ళిన తోవ అండి అది. ఇప్పుడు తోవ అయితే కాదు. అలాగని చెప్పేసి అక్కడ ఖాళీ స్థలం గుడ్డు వాళ్ళు కొనుక్కున్నప్పుడు కూడా స్థలం కొనుక్కున్నప్పుడు వాళ్ళ స్థలం వాళ్ళకి చెప్పేసి తోవ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు. ఆ రోజు ఇచ్చినప్పుడు ఈరోజు అది తోవ లేదని చెప్పేసి వాళ్ళు మొత్తం రోడ్డుకి వచ్చిన దాకా కట్టిస్తారు. అది బండి బక్కలు వెళ్ళిన తోవ లేకుండా చేసి మొత్తం రోడ్డు వరకు ఆలదని చెప్పేసి మొత్తం చుట్టూ పెహారీ కట్టిస్తారు. ఇంతకుముందు వైఎస్ఆర్ పార్టీ ఉన్నాడు, మేము కంప్లైంట్ ఇచ్చాం, మా తోవ మాకు వెళ్ళి రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కంప్లైంట్ ఇస్తే ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉందని చెప్పేసి మా కంప్లైంట్ ఏం చేయలేదు ఆ రోజు. సరే ఇన్ని రోజులు మేము ఇబ్బంది పడ్డాము, ఈ రోజు మాకు మేలు జరిగింది గవర్నమెంట్ ద్వారాగా.